నీతి ఎంత పెద్దగైన దిక్కుమన్న గుణకబడని అగ్గి ఉన్న సాగరాల నీదుకుంటూ తూర్పిండి ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా సూర్యగోళమంటిదేనురా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఒప్పుకో ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి జీవితంలో ప్రతి దశలో అవసరమయ్యే శక్తి ధైర్యం బలమే జీవనం బలహీనతే మరణం అని స్వామి వివేకానంద ద్వారా అధైర్యం వరకు ధైర్యం వదిలిపెట్టద్దు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇది వివేకానందకు ఎంతో ఇష్టమైన శ్లోకం, ఎంతో పూర్ణించిన శ్లోకం. స్వామి వివేకానంద కూడా సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఇలా ప్రతి
కోరుచున్నాము. అలాగే శ్రీకాంత్ గారు సహారా కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్. శ్రీకాంత్ గారు సహారా కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్. మా డివిజన్ మహిళా మోర్చా నాయకులందరూ సభా వేదిక మీదకి జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి గారు, నాతోటి కార్పొరేటరు, సీనియర్ లీడరు, గతంలో కౌన్సిలర్ గా చేసినటువంటి చెంపపేట కర్మన్ఘట్ వాస్తవ్యులు మిత్రుడు వంగ మధుసూదన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది రాజకీయ మీటింగ్ కాదు, అందుకనే ఎక్కువ మందిని పిలవలేదు. ఇక్కడ చుట్టుపక్కలలో కాలనీ అధ్యక్షులు, కాలనీ వెల్ఫేర్ వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ మరియు వివిధ పార్టీ నాయకులు, రాజగోపాలన్ అభిమానులు, వివేకానంద గారి అభిమానులు, అనేక మంది గారికి ఏ విధంగా రుణపడి ఉంటాము. మన ఆజాదీ కా అమృతోత్సవ్ 75 సంవత్సరాల సందర్భంగా 1200 మంది పిల్లల్ని పేరేట్ చేయించిన 4 కిలోమీటర్లు. ఈ పిల్లలంతా కూడా చాలా షార్ప్ ఉంటారు, బాగా పనిచేస్తారు. 1 గంట నుంచి కూడా పద్యాలు వాడుతున్నారు. ఒకసారి మీరు స్లోగన్ ఇచ్చేది ఏదమ్మా, ఇటుక మీద ఇటుకేస్తే ఏమవుతుంది, ఇండియా మీద చేస్తే ఈ స్లోగన్ కనుక్కున్నారు. మళ్ళీ చెప్పరు, అందరు కాపాడు కూడా సార్. అంటే వాళ్ళకున్న దేశభక్తి చాలా మందికి. వివేకానందుడు అంటే కూడా ఇప్పుడు కొంచెం సైడ్ అండి, చాలా మంది ఓడిపోయినా కూడా గతంలో వివేకానంద కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటే ఇక్కడ మన ప్రాంతంలో మా మన్సూరాబాద్ లో ఒక వివేకానంద స్టాచ్యూ ఉండాలి, ఈ విగ్రహాన్ని మనం అందరం పూజించుకోవాలి, ఈ వివేకానందుడు మనందరికీ ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల కాలనీలు అన్ని కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహారా సంబంధించిన ఓపీ సింగ్ నార్త్ ఇండియన్ సంబంధించి వారు కూడా వేదిక మీదకి రాలేదు, మంచి వివేకానంద అభిమాని. ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము ఒక ముఖ్య అతిథిని తీసుకుంటాం. ఈ సంవత్సరం మాకు ముఖ్య అతిథులు ఏదైతే మనం పోరాట పట్టిమ చూసినామో, పార్టీ మారినా కూడా పదవిని అంటం పెట్టుకొని తిరుగుతున్నటువంటి సందర్భాలలో ఈ పార్టీ మారినప్పుడు నేను ఈ పదవి కూడా నాకు వద్దని చెప్పేసి ఇంతమంది యువకులకు కానీ ఇంతమంది పోరాటం చేసేటోళ్ళకి అందరికీ ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా మన రాజగోపాలన్ ఉన్నాడు. అదేవిధంగా రాజగోపాలన్ గారు పట్టిమని నేను దాదాపు 15 రోజుల పాటు చౌటుప్పల్లో చిన్నకొండూరు రోడ్లో నేను అక్కడ ప్రచారం కూడా చేసిన. ఆయనకు ఉన్నటువంటి అభిమానం కానీ, ఆయనకు ఉన్నటువంటి సేవా గుణం కానీ, ఆ మునుగోలు చేసే కార్యక్రమాలు కానీ 100 మంది ఒకటై 15 మంది మంత్రులు ఎంతమంది ఇబ్బందులు పెట్టినా స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆ దేవుని దయ వల్ల రాబోయే రోజులలో మళ్ళీ 60-70 వేల మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ఈ వివేకానంద సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు. ఈ కార్యక్రమానికి ఈ రోజు మేము ముఖ్య అతిథిగా పిలుచుకోవడం జరిగింది. వచ్చేరి అమ్మా. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఓ దైవ కార్యక్రమాలు కానీ, ఒక సామాజికమైనటువంటి కార్యక్రమాలు పాల్పంచుకునే విధంగా ఒక మంచి వక్తని తీసుకొచ్చి ఈ సమాజానికి, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఓ మంచి మెసేజ్ ఇవ్వాలి మా మన్సూరాబాద్ వాసులకి, వీళ్ళందరికీ అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక వక్తని తీసుకొస్తూ ఉంటాము. ఆ వక్తలో పాటుగా ట్యాగ్ లైన్ ఒక మంచి ట్యాగ్ లైన్ కింగ్ అని చెప్పేసి అనేకమైనటువంటి డైలాగులలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మా పెద్దలు ఆలపాటి గారు ఒకసారి ఈ రోజు ఈ కార్యక్రమానికి వివేకానందుల గురించి కానీ, దేశ భవిష్యత్తు గురించి కానీ, ఉమ్మడి కుటుంబాల గురించి కానీ, ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ అన్నిటి కూడా క్షుణ్ణంగా రాజకీయాలు అతీతంగా ఈ రోజు మనందరికీ సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఆలపాటి గారు. అదేవిధంగా వేదిక మీద ఆలోచించినటువంటి వివేకానంద కాలనీ, ఈ కాలనీ పేరు కూడా నేను 2000 సంవత్సరంలో ఈ కాలనీ పేరు వివేకానంద అని నేనే పెట్టిన. ఆ కాలనీని ఈ విధంగా మంచి తీర్చిదిద్దుతున్నటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మంచుకున్నారు. ఈ పేరు కూడా కంటిన్యూ చేస్తూ ఈ రోజు టిఫిన్స్ కానీ ఇవన్నీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా వివేకానంద వెల్ఫేర్ వాళ్ళు మంచిగా చేస్తారు. వాళ్ళ సభ్యులందరూ కూడా వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అంటే చాలాసేపు అయింది, అందరికీ ఎక్కువసేపు ఎక్కువ మాట్లాడేది లేదు. ఇదంతా కూడా పెద్దలు అన్యత భావించకండి, ఇద్దరే మాట్లాడతారు. ఒకరు రాజగోపాలన్ గారు, ఆలపాటి గారు. ఆలపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. నా పేరు ఆలపాటి. అందరూ అభిమానంతో దేశ విదేశాల్లో ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి గారు అని సంబోధిస్తూ ఉంటారు. నన్ను గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే
పరిచయం చేసుకోవడానికి ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. వినని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వినని వాళ్ళు అంటే అందరూ విన్నారు. ఆ ట్యాగ్ లైన్ దేవుడు నా చేత రాయించాడు. మనందరం చాక్లెట్ తింటుంటాం, చిన్నపిల్లలే కాదు మనందరం కూడా. క్యాడ్బరీస్ కంపెనీ చాక్లెట్ల కంపెనీ తెలియనోళ్ళు మనలో ఎవరూ లేరు. ఆ క్యాడ్బరీస్ చాక్లెట్లలో డైరీ మిల్క్ అనేటువంటి ఒక చాక్లెట్ ఉంది. ఆ చాక్లెట్ గురించి తీయని వేడుక చేసుకుందాం, ఇది కూడా మీలో చాలా మంది వినుంటారు. ఆ ట్యాగ్ లైన్ కూడా నేనే రాశాను. తర్వాత 93.5 FM అనే పేరుతో ఉండి ఇప్పుడు రెడ్ FM గా పేరొందినటువంటి ఛానల్కి వినండి వినండి ఎవరికన్నా చాలా చాలా సంతోషం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా, అది కూడా దేవుడు నా చేతే రాయించాడు. ఈ 3 ముక్కలతో నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నా. ఇది నా గొప్పతనం చెప్పడానికి కాదు. ఇలా అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలకి ట్యాగ్ లైన్స్ ఇవ్వటం అనేటువంటి ఒక చిన్న శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, నవల్స్, సీరియల్స్, మాటలు, పాటలు రాయటం ఒక ఎత్తైతే, అడ్వర్టైజింగ్ రంగంలో అనేక గొప్ప గొప్ప కంపెనీలకి కావలసినటువంటి యాడ్స్ తయారు చేయడం, వాళ్ళకి ట్యాగ్ లైన్స్ ఇవ్వటం, కంపెనీ ఉన్నంత కాలం వాళ్ళు వాడుకునేలాగా ఇటువంటి చేయటం నాకు ఒక చిన్న వృత్తి. వీటన్నిటితో పాటు మోటివేషనల్ స్పీకర్గా కొన్ని వందల ఎపిసోడ్స్ నావి యూట్యూబ్లో ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే, అంటే ముందు పరిచయం చేసుకోవాలి కాబట్టి అని, లేకపోతే ఇంత బ్రహ్మాండమైనటువంటి రాజగోపాల్ గారు ఉన్నటువంటి వారి ముందు నా గురించి చెప్పుకోవటం అనేటువంటిది అంత అవసరం లేదు. కానీ పరిచయం కోసం అసలు ఈయన ఎవరు ఏమిటి అని తెలియాలి కదా అని 3 ముక్కలు చెప్పాను అనమాట. అలాగా ఇంకా గోల్డ్ డ్రాప్ ఆయిల్, కొన్ని రుచులు నోటితోనే కాదు జీవితంతో కూడా కలిసిపోతాయని, ఇలా రకరకాల జీ తెలుగు, కొత్త వెలుగని, జీ సినిమాలు, దిల్ పే సూపర్ హిట్, ఇలా అనేక. నరసింహారెడ్డి గారు మొన్న ఏదో జరిగి ఏదేదో జరగాల్సిన దానికి బదులుగా ఏదో అయిపోయి కాస్తంతలో జర్రామే గయా అంటామే మనం మామూలు భాషలో, అలా అయి రాబోయే రోజుల్లో కాబోయేటువంటి ఒక మహా గొప్ప నేత. ఇది కావలసింది. చప్పట్లు కొట్టండి అని నేను ఎప్పుడు ఎక్కడ అడగకుండానే చప్పట్లు కొట్టడం నాకు దేవుడిచ్చినటువంటి అదృష్టం. మిత్రశ్రోతలు అంటా నేను, అందుకే శ్రోతలు కాదు మిత్రశ్రోతలు అంటా నేను ఎప్పుడు. ఆలపాటి చమక్కులని ఒక లైవ్ షో వస్తుంటుంది నాది టోరీ ఇంటర్నేషనల్ రేడియోలో ప్రతి శుక్రవారంతో గంట సేపు. మిత్రశ్రోతలందరికీ నమస్కారం అంటా నేను. నా మిత్రులకి, నా శ్రోతలకి, నా అభిమానులకి ఇటువంటి గర్వం నాకొద్దు. అలా మిత్రశ్రోతలందరూ ఉండేటువంటి చోట చప్పట్ల కొదవే ఉండదు. చప్పట్లు అసలు ఎందుకు కొడతాం మనం? అవతల మనిషి మాట్లాడేటువంటి మాట మన మనసుకి నచ్చినప్పుడు, మన హృదయాన్ని తాకినప్పుడు మనం వద్దన్నా చప్పట్లు పడతాయి. లేకపోతే దయచేసి చప్పట్లు కొట్టండి, మీ కరతాళ ధ్వనులతో స్వాగతించండి అని మనం ఎంత చెప్పినా సర్లేవయ్యా నువ్వు చెప్తే మేము చప్పట్లు కొడతామా ఏంటి అన్నట్లే ఉంటారు. అటువంటి ప్రసన్నవదనుడు ఇక్కడ, అటువంటి సరళ స్వభావమైనటువంటి మహానేత ఇక్కడ, ఇంకా అనేక మంది వేదికను అలంకరించినటువంటి పెద్దల మధ్య ఈ సమక్షంలో ఆడియన్స్ లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక విజ్ఞులు, రసజ్ఞులు, రసహృదయులు అయినటువంటి శ్రోతలున్నటువంటి చోట, అన్నిటినీ మించి ఇవాల్టి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఈ ఉత్సాహం పెళ్ళెబుకుతున్నటువంటి చిన్న పిల్లలు ఉన్నటువంటి చోట, ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి వివేకానంద స్వామి వారి 128వ జయంతి, కరెక్టేనమ్మా? సరే, నంబర్తో పని లేదు. అంత గొప్ప మహానుభావుడి జయంతి ఇదొక పండగ కాదు. ఇందాక మన కార్పొరేటర్ గారు అన్నారు ఇది రాజకీయ సమావేశం కాదు అన్నారు. అసలు రాజకీయ సమావేశం కానక్కర్లే. ఎందుకంటే వివేకానందుడు మన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి ఆయన, ఉండేటువంటి ఆయన. ఆయన చెప్పినటువంటి అనేక మాటలు మనకి అనుదినం అనుక్షణం గుర్తొస్తూ
మనం మార్గదర్శనం చేసేటువంటి వెలుగు బాటలు లాంటి మాటలు చెప్పినటువంటి వివేకానందుల వారి జయంతి ఉత్సవాలలో పాలు పంచుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 1863లో జనవరి 12వ తేదీన జన్మించినటువంటి వివేకానందుడు నరేంద్ర అనేటువంటి ఆయన కేవలం 39 సంవత్సరాల వయసులోనే 1902 జూలై 4వ తేదీ పరమపదించారు. కాకై కలకాలం బతికే బదులు కోకిలై కొంతకాలం బతికినా చాలు అనేటువంటి ఒక సామెత మనకుంది. కొందరు ఎన్నో సంవత్సరాలు బతుకుతారు, తిన్నావా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లు మాత్రం జీవిస్తుంటారు. అలా కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అనేటువంటి వేదోక్తి మనం విన్నాం. పిపీలికం అంటే చిన్న చీమ, బ్రహ్మ అంటే తెలుసు సాక్షాత్తు బ్రహ్మ. చిన్న ప్రాణి అయినటువంటి చీమ మొదలుకొని సాక్షాత్తు బ్రహ్మ వరకు 84 లక్షల జీవరాశులుండేటువంటి ఈ చరాచర సృష్టిలో మనిషి జన్మ అన్నిటికంటే సర్వోన్నతమైనది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే వరప్రసాదమైనది, అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అటువంటి మనిషి జన్మ ఎత్తి కూడా ప్యాంటు షర్టు వేసుకున్నామా, పంచె కట్టుకున్నామా, చీర కట్టుకున్నామా అని మాత్రమే మనుషులుగా కాకుండా ఒక మనిషిగా, ఒక మనీషిగా ఎదిగి పైకి వెళ్ళిన తర్వాత కూడా కింద జీవించేటువంటి తత్వం ఉండేటువంటి వాళ్ళు తమ తమ ఉపకారాల వలన, తమ తమ సమాజ హిత కార్యాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చిన్నపిల్లలకు కూడా అర్థమవడం నాకు సంతోషం. అర్థమైతేనే వాళ్ళు చప్పట్లు పడతారు, లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పరోపకారాంచ సతాం విభూతయ అన్నారు. గాలి, చల్లగాలి తన కోసం చల్లదనం కోసం వీయదు. నది మధుర జలాలు తన కోసం తను ప్రవహించదు. చెట్టు నిండా ఉండేటువంటి తీయటి పళ్ళు చెట్టెప్పుడు తినదు. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా పరుల కోసం పాటుపడుతూ పరులకి పనికొచ్చేటువంటి విధంగా రాణిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ నేతలిద్దరిని నేను చూస్తుంటే వారి ప్రజాభిమానం, వారి పట్ల మీ అందరిలో ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి అభిమానం, ఇది రాజకీయ సమావేశం కానే కాదు. ఆ రాజకీయమైనటువంటిది కాకుండా మనస్ఫూర్తిగా మనసు లోతుల్లోంచి పొంగుకొచ్చేటువంటి ఆప్యాయత, అభిమానం కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ. ఇందాక నుంచి చూస్తాను, నేను నన్ను 8:45కి రమ్మన్నారు, వీళ్ళు 8:40 కల్లా వచ్చి కూర్చున్నాను. అప్పటి నుంచి ఒక్కొక్కళ్ళని చూస్తున్నాను. వారు వచ్చిన ప్రతి వాళ్ళని పలకరించడం, టిఫిన్ చేశారు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా ఆయన ఒక్కొక్కరిని పలకరించడం. కానీ అది టిఫిన్ పెట్టడం అని కాదు, ఆ ఆత్మీయత, ఆ ఆప్యాయత, అలా ఆ టుగెదర్నెస్, అందరం కలిసి కలిసి ఉండటం. మనం అనేక సార్లు విన్నటువంటిది కలిసి ఉంటే కలదు సుఖం. ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి మనం విన్నటువంటిది కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు కలిసి ఉండటం కాదు, శాటిలైట్ ఫ్యామిలీస్ అనేది వచ్చింది. నేను నా పెళ్ళాం, నేను నా భర్త, అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్లో, అన్నదమ్ములు ఇంకో ఇంట్లో. ఇది వాటి రోజున జీవితం అయిపోయింది. దానికి అందంగా పేరు పెట్టుకుంది శాటిలైట్ ఫ్యామిలీస్. ఇంట్లో ఆ భార్యాభర్తలు, పిల్లలు, వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు ఉండి అనేక రకాలుగా అందరూ తల ఒక చెయ్యి వేస్తూ అందరూ కలిసికట్టుగా పనులు చేసుకుంటూ కలిసికట్టుగా ఆనందం అనుభవిస్తూ ఆప్యాయతలతో ఉండటం అనేటువంటిది మృగ్యమైపోయి అరుదైపోయి ఇవాళ రోజున నేను అనేటువంటి ఒంటికాయ సొంటి కొమ్ము అనేటువంటి సామెత మీరు వినుంటారు. ఆ విధమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి రోజుల్లో మనం తెలుసుకోవలసినవి, మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవలసినవి, అప్లై చేసుకోవాల్సినవి ఏంటి అనేటువంటి ప్రాక్టికల్ పాయింట్స్ నేను మాట్లాడడానికి వచ్చాను. వివేకానందుడు పుట్టాడు, ఇట్లయింది, అదంతా ఎక్కడైనా వస్తుంది. ఆ ఫుట్బాల్ కోర్టులో ఒక పెద్ద బోర్డు ఉంటుందండి. స్వర్గానికి చేరుకోవడానికి దాన ధర్మాల కంటే, ఆధ్యాత్మిక సాధన కంటే ఫుట్బాల్ ఆడటం శ్రేయస్కరం అని చెప్పి పెట్టి స్వామి వివేకానందుడు మాట ఉంది. అంటే ఏంటి ఫుట్బాల్ ఆడటం అంటే ఏంటి? మన శరీరం ఫిట్ అండ్ ఫైన్ గా ఉండటం, స్ట్రాంగ్ గా ఉండటం. ముందు శరీరం చక్కగా స్ట్రాంగ్ గా లేకపోతే మనం ఏ పని చేయగలుగుతాం? ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాం కదా.
ముందు మన బాడీ బాగా ఉంటే, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే, ఆ తర్వాత మన కోసం మనం జీవించగలుగుతాం, పరుల కోసం మనం జీవించగలుగుతాం వీళ్ళలాగా. అసలు ముందు బాడీ సరిగా లేకపోతే ఏం చేస్తాం? అందుకని ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజున కాలు తీసి కాలు పెడితే కారు తప్ప కాలినడకని మర్చిపోయి బతుకుతున్నాం మనం. ఒకప్పుడు పాలు తెచ్చుకోవాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఇంకోటి తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళేవాళ్ళం హాయిగా. మన పెద్దలు మరీ నడక ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదేదో యాప్ ఒకటి పెట్టుకొని ఇవాళ 8,000 స్టెప్స్ అయింది, 10,000 స్టెప్స్ అయింది. జిమ్లోకి వెళ్ళాము, జిమ్కి నెలకి ₹1,00,000 కడుతున్నాము. ఆ జిమ్లో ఒక లేడీ కోచ్ వచ్చి మనల్ని చెయ్యిట్టా పెట్టు, కాలిట్టా పెట్టు అని చెబితే తప్ప వ్యాయామం చెయ్యలేనంత స్థితిలో మనం ఎందుకు ఉండాలి? మన కాళ్ళున్నాయి, చేతులున్నాయి. మానవ శరీరంలో పైనుంచి కింద వరకు ఆపాద మస్తకం అంటామే, ఆ పైనుంచి కింద వరకు ఉండేటువంటి నరాలలో 70% నరాలు మన కాళ్లలో ఉంటాయండి. ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నారేమో, నేను డాక్టర్ని కాదు, కానీ కొన్ని పాయింట్ నాకు తెలుసు. ఆ కాళ్ళు మనవి బలంగా ఉండాలంటే నడక కావాలి. ఎప్పుడో బీపీ వచ్చినప్పుడు, డయాబెటీస్ వచ్చింది కాబట్టి, టైప్ 2 డయాబెటీస్ కాబట్టి రోజుకి ఇన్ని కిలోమీటర్లు నడవండి డాక్టర్ గట్టిగా తిట్టి మొట్టి కొట్టి చెబితే తప్ప నడవకుండా ఉండటం అనేటువంటి దౌర్భాగ్య స్థితి మనకు కావాలా? అందువల్ల ఫిజికల్ ఫిట్నెస్ అనే దాని గురించి ఏనాడో చెప్పినటువంటి స్వామి వివేకానందుడి కోసం ఒక్కసారి మనం ఆ విగ్రహం ఎంత ఎత్తుందో దాన్ని మించినటువంటి ఎత్తుగా చప్పట్లు కొట్టాలి. చాలా 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 సంతోషం. చికాగో వెళ్ళాడు ఆయన 1893లో. సర్వధర్మ సమ్మేళనంలో మాట్లాడడానికి భారతదేశం నుంచి ఎవరో ఒక ఆయన వచ్చాడంట. మాంక్, MONK, మాంక్ అంటే ఒక సన్యాసి వచ్చాడంట. ఆయన మహాశయులారా, భక్తజనులారా, ప్రియమైన మిత్రులారా, ఇంకా లేకపోతే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇలా ఏదో ఒక సంబోధన చెప్పొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. వాళ్ళెవరు ఊహించినటువంటిది. 2 నిమిషాల పాటు 7,000 మంది ఆడియన్స్, అందరూ గొప్ప గొప్ప వాళ్లే ఆడియన్స్ లో కూర్చోండి, మీలాగే మామూలు వాళ్ళు ఎవరు లేరు అక్కడ. 2 నిమిషాలు అందరూ హాల్లో నిలబడి ఆ స్వామి వారి సంబోధనకి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేటప్పటికి 2 నిమిషాలు ఆయన్ని మాట్లాడనీయకుండా అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ అంటామే చప్పట్లు కొట్టారు. ఆ సంబోధనతో ఓ ఈయనెవరో భలే విషయాలు చెప్పడానికి వచ్చాడు మనకి అనిపించేలా చేశాడు ఆయన. ఆ తర్వాత వేదాంతం అనేటువంటిది ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, పవిత్రమైనటువంటి పరమ పావన మన భారతదేశం. ఒక్కసారి భారతదేశం కోసం చప్పట్లు కొట్టుకుందాం. భారతీయుడుగా పుట్టినందుకు, అసలు మనిషిగా పుట్టడమే మన అదృష్టం అయితే భారతీయుడుగా పుట్టడం మన అదృష్టం. పట్టుకొని వేళ్లాడుతూ ఎండమావులెంట తిరుగుతున్నటువంటి వాళ్ళకి భారతీయత యొక్క గొప్పతనాన్ని గురించి అప్పుడప్పుడు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. అదే ఇప్పుడు జాతీయ స్థాయిలో మన నాయకులు చేస్తున్నటువంటి. బాబు, మన భారతదేశం గొప్పతనం ఇది, మన వేదాల గొప్పతనం ఇది, మన ఆధ్యాత్మికత గొప్పతనం ఇది, మన సనాతన సంప్రదాయాల గొప్పతనం ఇది. ఇది హిందూ మతం వల్ల, హిందూ ధర్మం అన్నారు. ప్రతిమా మతాలన్నిటికీ మతం అని పేరు. హిందూ మతం హిందూ మతం కాదు, హిందూ ధర్మం అన్నారు. ఎందుకంటే అంత గొప్ప విషయం, దీన్ని తెలుసుకోండిరా బాబు అని అందరూ ఎప్పుడు వీలైతే అక్కడ, నేను ఇప్పుడు చెప్పడమే కాదు మీరందరూ కూడా చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి నేను. శైవ భక్త కవయిత్రి అయినటువంటి అవ్వయార్, తమిళ భక్త శైవ కవయిత్రి అవ్వయార్ అనేటువంటి ఆవిడ తమిళంలో ఏం చెప్పారంటే, కట్టరుకోవలసింది అపార జలధి అంతా. ఆ విధంగా మనకి తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది ఎంతో అనేటువంటి భావనతో మనం జీవించినంత కాలం మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కిటికీలు తలుపులు మనసుకు మూసేస్తే ఏమీ తెలుసుకోకుండా మాకే సర్వంబు వచ్చు అనేటువంటి పరిస్థితిలో జీవిస్తుంటాం. అలా వద్దు. ఆ విధంగా మనం ప్రయత్నం చేసేటప్పుడు వివేకానందుడు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటి వాక్యం, ఆయన చెప్పిన సూక్తులు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైనటువంటి జీవన సార్థక్యానికి,
జీవితం చక్కగా జీవితాన్ని జీవితంలాగా జీవించడం అనేటువంటి చాలా మంది చెయ్యడు. ఇందాక చెప్పాను, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని జీవించడం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వీలైతే సెంచరీ పూర్తి చేసేసి పైకి వెళ్ళిపోవటం. మనం చేసిందేమిటి చూసిందేమిటంటే ఏమీ లేదు. 4 ఇళ్ళు కట్టుకున్నావు, 10 పొలాలు కొనుక్కున్నావు, 20 స్థలాలు కొనుక్కున్నావు అని మాత్రమే కాకుండా లివింగ్ ఆఫ్టర్ లీవింగ్, మనం పైకి వెళ్ళిన పోయిన తర్వాత కూడా కింద ఉండటం. ఇప్పుడు వివేకానందుడి స్టాచ్యూలు నేను కూడా చాలా చోట చూసాను దేశం మొత్తంలో. ఇంత పెద్ద స్టాచ్యూ నేను ఎక్కడా చూడలేదు. అది కేవలం ఎత్తు, బరువు, ఆ చుట్టుకొలత అవే కాకుండా అక్కడ వివేకానంద స్వామి వారు అక్కడ నిలబడున్నారు మన కోసం అనేటువంటి ఒక జీవకళ ఉట్టిపడేలాగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి మా మిత్రశ్రీకి ఇంకా వారితోటి సహచరులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వివేకానందుడు అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ వాక్యం ఏంటంటే, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. నేనేదేదో చెయ్యాలనుకుంటానండి, ఏమీ చేయలేకపోతుంటానండి, ఎందుకో చేయలేకపోతున్నానండి అనేటువంటి వాళ్ళు మనకి మామూలు వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అనేక మంది మనకి తారసపడుతుంటారు. నేను చెయ్యాలని అనుకుంటానండి, చేయలేకపోతున్నానండి అని చెప్పడం. ముందు కావలసిందేంటి? నువ్వు లేవాలి, లేచి నిలబడాలంటే ఒక చైతన్యం తెచ్చుకోవాలి. అరైజ్, అవే, కళ్ళు తెరిచి చైతన్యం తెచ్చుకోవాలి. ఆ తర్వాత స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మనకందరికీ తెలిసినటువంటి బ్రూస్ అనేటువంటి ఒక చక్రవర్తి యుద్ధంలో అనేక సార్లు ఓడిపోయి శత్రువుల చేతిలో నుంచి తప్పించుకొని ఒక కొండ గుహలో దాక్కొని ఉంటాడు. ఆ కొండ గుహలో దాక్కొని నా జీవితం అయిపోయింది, నేను ప్రతిసారి ఓడిపోతున్నాను, ఇంకా నాకు నా జీవితంలో గెలుపు అనేది లేదు, ఉండదు అనేటువంటి ఒక నిరాశగా ఉంటాడు. ఎదురుగా ఒక సాలీడు గూడు పెడుతూ ఉంటుంది, సాలెపురుగు గూడు పెడుతూ ఉంటుంది. అది పైకెళ్తుంది, కింద పడుతుంది, పైకెళ్తుంది, కింద పడుతుంది, పైకెళ్తుంది, కింద పడుతుంది. అయినా అది తన ప్రయత్నం మానుకోదు. అలా తిరిగి 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 ఒకసారి పైకి వెళ్ళినప్పుడు ఆ పైన గోడకు అతుక్కుంటుంది. ఇక అక్కడి నుంచి సాలెగూడు అల్లేస్తుంది. ఆ సాలె పురుగును చూసినటువంటి ఈ చక్రవర్తి ఒక చిన్న ప్రాణి అయినటువంటి సాలె పురుగు పట్టిన పట్టు విడవకుండా అనుకున్నది సాధించేదాకా రెస్ట్ తీసుకోకుండా, ఆగిపోకుండా, వెనక్కిపోకుండా చేసిందే. మరి నేను ఒక చక్రవర్తిని, ఒక మహారాజుని, నేను శత్రువుల చేతిలో ఓడిపోయినందుకు నేను ఓటమిని ఎందుకు అంగీకరించాలి, నేను గెలుపు దిశగా పరిగెత్తాలి అనుకొని బయటకు వచ్చిన తర్వాత వచ్చాడు, గెలిచాడు, గెలిచి చూపించాడు. కుచ్ కర్కే దిఖావు అంటారే, ఆ రకంగా చేశాడు. ఇప్పుడు కొట్టాడు చప్పట్లు. ఎందుకోసం ఆలపాటి గారు బాగా మాట్లాడారని కాదు చప్పట్లు కొట్టమంది. నేను ఎప్పుడు నా జీవితంలో ఇంతవరకు వేలాది సభల్లో పాల్గొన్న నా కోసం చప్పట్లు కొట్టమని నేను అడగల. మన జీవితంలో మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సంఘ సేవ చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా కూడా అనుకున్నది సాధించేంత వరకు వెనుతిరగకుండా, వెనకాడకుండా, ఆగిపోకుండా పని చేయటం, పని చేసి సాధించి చూపించటం అనేటువంటిది మనందరం ఒక్కసారి మన మైండ్లో, పేపర్ మీద రాసుకోవడం కాదు, మన మైండ్లో రాసుకోవాలి అనేటువంటి విషయం కోసం నేను చప్పట్లు కొట్టించానన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, వివేకానందుడు అనేక సార్లు చెప్పేది ఏంటంటే లివింగ్ ఫర్ అదర్స్. ఇందాక చెప్పినట్టుగా చల్లగాలి, పళ్ళ చెట్టు, నది, లేకపోతే ఇంకోటి ఇవన్నీ వాటి వల్ల వాటికి ఉపయోగం ఉండదు. మనకి వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవారు, ఆచార్య ఎన్జి రంగా గారు ఉండేవారు, అనేక మంది గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, సాంఘికవేత్తలు అనేక మంది తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించారు. నేను ఉదయవాణి అనే పేరుతో ప్రతిరోజు రాస్తుంటా కొన్ని సంవత్సరాలుగా. అలా రాస్తున్నటువంటి చదివి ఎక్కడో లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, ఇంకెక్కడెక్కడి నుంచో, సార్ ఇవాళ మీ ఉదయవాణి చదివిన తర్వాత మాకు ఒక కొత్త ఆనందం కలిగిందండి, మాకు ఒక ఉత్సాహం వచ్చిందండి, మాకు ఒక ఉల్లాసం వచ్చిందండి, నాకు మెసేజెస్ పెడుతుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత కుప్పలుగా వస్తుంటాయి. అటువంటి వాటిల్లో ఈ ఆలపాటి అనే రాసిన 4 వాక్యాలు చదివి దాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడటం, దానికి మళ్ళీ స్పందించడం అనేటువంటిది
నాకు చేతైనట్టు జీవితంలో 4 మాటలు రాయటం, 4 మాటలు మాట్లాడడం, దానివల్ల దేశ విదేశాల్లో అనేక మంది కాస్తో కూస్తో ఒక చిన్న చైతన్యం రప్పించడం అనేటువంటి దిశగా అడుగులు వేయటం అదొక రకమైనటువంటి చిన్న ఆనందం నాకు. తర్వాత నిన్ను నువ్వు నమ్ముకోవాలి, దేవుణ్ణి కాదు అన్నాడు ఇంకొక ముఖ్యమైన మాట వివేకానందుడు. దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, కొబ్బరికాయలు కొట్టడం, సహస్రనామం చేయటం, అష్టోత్తరం చేయటం, 1,00,000 బిల్వార్చన చేయటం, 1,00,000 కుంకుమార్చన చేయటం, ఇవన్నీ పక్కన పెడితే ముందుగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అంటే దానికేంటి, నేను అబ్దుల్ కలాం గారి లీడ్ ఇండియా 2020 చాలాసార్లు మీరు వినుంటారు. లీడ్ ఇండియా 2020 ఫౌండేషన్ వాళ్ళు నన్ను అడిగితే, నిన్ను నువ్వు తెలుసుకో నరుడా ఓ నరుడా, నిన్ను నువ్వు మలచుకో నరుడా ఓ నరుడా అని రాశారు. అబ్దుల్ కలాం గారికి చాలా ఇష్టమైందండి. నిన్ను నువ్వు తెలుసుకో అంటే, నేను నల్లగా ఉన్నాను, హైట్ ఉన్నాను, నా కొలతలు ఇవి, నా ఇది, నా హైట్ ఇది, నా వెయిట్ ఇది కాదు. నేనేమిటి, నేనేం చేయగలను, నేను నా కోసం నేను జీవిస్తూ ఇతరుల కోసం కూడా పనికొచ్చేలాగా నేనేమేం చేయగలను, ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటిది నా పాయింట్. తెలుసుకొని ఊరుకుంటే చాలదండి. నాలో ఇది ఉంది, దీన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా అందరికీ పనికొచ్చేలాగా చెయ్యాలి అనేటువంటిది, అది మలచుకోవటం. ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకో నరుడావో నరుడా, నిన్ను నువ్వు మలచుకో నరుడావో నరుడా అనేటువంటిది, దాన్నే సెల్ఫ్ డెవలప్మెంట్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, ఇలా రకరకాల పేర్లతో మనం అంటున్నాం. అప్పుడు ఒక చిన్న పద్యం నేను రాసింది గుర్తొస్తుందండి. ఆత్మశక్తి ఒకటే అన్నింటికన్నను, ఆత్మశక్తి ఒకటే అన్నింటికన్నను, ఫలము గూర్చునట్టి భవ్యధనము. ఆత్మశక్తి ఉన్న అందరానిది సున్నా, ఆత్మశక్తి ఉన్న అందరానిది సున్నా, ఆలపాటి మాట అవని బాట, ఆలపాటి మాట అవని బాట. అంటే నాలో ఉన్నటువంటి కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా, నోబడీ ఈజ్ టూ స్మాల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టుగా, ప్రతి మనిషిలో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని స్పెషాలిటీసు, కొన్ని బలాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించుకొని, వాటిని మనం పెంపొందించుకొని 10 మందికి పనికొచ్చే దిశగా వాటిని ఏ విధంగా ఛానలైజ్ చేసుకోవటం అనేటువంటి చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఆయన్ని ప్రసన్నవదనం అని నేను పిలుస్తా, పేరు కాదు, ప్రసన్నవదనం అని పిలుస్తా ఆయన్ని. పనికొచ్చే పనులు కొన్ని చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఏ మనిషిలో కలిగినా కూడా వాళ్ళు అందరికీ పనికొచ్చేలాగా ఉంటాం అనేటువంటిది వివేకానందుడు చెప్పేది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి, ఇంకొక మాట చెప్పాలి వివేకానందుడి గురించి. ఆపర్చునిటీస్ డు నాట్ హ్యాపెన్, యు క్రియేట్ దెమ్ అంటాడు. అవకాశాలు వాటంతట ఎవరికి రావు. మనిషి జీవితంలో ఏ పని చేస్తున్నా కూడా ఇదేది దానంతరది వచ్చి పడదు. డబ్బు కానీ, పేరు కానీ, పదవి కానీ, ఇంకోటిగా దానంతరది వచ్చి పడదు. మనమే అవకాశాలని సృష్టించుకోవాలి. ఇది వివేకానందుడు చెప్పేటువంటి మాట. ఇలా వివేకానందుడు గారి గురించి చెప్పాలంటే సాయంత్రం వరకు మనం మాట్లాడుకున్నా కూడా మీకు బోరు కొట్టించకుండా మాట్లాడగలననేటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు, ఆయన గురించి మనం తెలుసుకొని మాట్లాడుకోవటం అంత గొప్ప విషయం కాబట్టి నా గొప్పతనం కానే కాదు. కానీ సమయాభావం, ఎక్కడికైనా నేను వెళ్ళినప్పుడు చాలండి ఇంకా ఆపేయండి అని చప్పట్లు ఎప్పుడు పడలా. చప్పట్లు బాగుంటే చప్పట్లు కొట్టడం ఒక పద్ధతి ఉంటుంది, ఇంకా చాలేవయ్యా నువ్వు మాట్లాడటం అని చప్పట్లు కొట్టడం కూడా ఇంకోటి ఉంటుందండి. ఆ రకమైన చప్పట్లు నా జీవితంలో ఇన్ని వేలాది సభల్లో పాల్గొన్నా కూడా నాకు పడలేదు ఇంతవరకు, ఇవాళ కూడా పడనివ్వను. ఇంత గొప్ప పండగలో ఒక పర్వదినంలాగా జరుగుతున్నటువంటి వివేకానంద జయంతి ఉత్సవాలలో నా గురించి తెలుసుకొని వచ్చి 4 మాటలు మాట్లాడవయ్యా అని ఆహ్వానించినటువంటి మా నరసింహారెడ్డి గారికి, జీవితంలో మొట్టమొదటిసారి కలుస్తూ తమ పక్కన నాకు చోటిచ్చినటువంటి మన రాజగోపాల్ గారికి, ఇందాక చెప్పాను కదా రాబోయే రోజుల్లో కాబోయే ఏదైనా అనుకోండి, ఓకే అది మీకే వదిలేస్తున్నా, వారి పక్కన నేను ఉండటం, ఇంతమంది
అనేక విషయాలు తెలిసినటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ సమావేశమవగా చక్కగా చిన్నపిల్లలు చిన్నారుడు ఇంతమంది గట్టిగా అనాలి, భారత్ మాతాకి శభాష్, ఇంకా గట్టిగా భారత్ మాతాకి. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆలపాటి. ఈరోజు వివేకానంద స్వామి వారి జయంతి సందర్భంగా మన మిత్రులు కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు కార్యక్రమానికి విచ్చేసిన ఆలపాటి గారికి, కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి గారికి, చౌటుపల్లి ఎంపీ తాడేవి వెంకటరెడ్డి గారికి, కార్పొరేటర్ జీవన్ రెడ్డి గారికి, అలాగే మన అన్న సామరంగారెడ్డి గారికి, వేదిక నలకరించిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ ఎండలో ఎంతో ఓపికతోటి చాలా ఇంట్రెస్టింగ్ కూర్చున్న పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆలపాటి గారు వివేకానంద స్వామి గురించి, ఆయన గొప్పతనం గురించి తన మాటల్లో ఒక ఆదర్శవంతంగా ఆయన జీవితం ఎలా నడిచింది, ఆయన చెప్పిన మాటలు మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆలపాటి గారు మీరు చెప్పినట్టు స్వామి గారు కూడా చాలా తక్కువ వయసులోనే చనిపోయింది, 39 సంవత్సరాలకి. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంది, ఆయన ఇక్కడ పుట్టి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా కాదు విదేశాల్లో కూడా వివేకానంద గారి స్వామి గారి ఉపన్యాసాలు అంటే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా 160 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోతున్నాం. అంటే నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం గ్రహించాలి. మనం ఎన్నేళ్ళు బతికినామని కాదు, బతికిన రోజులు ఎలా బతికినాం, ఎవరి కోసం బతికినాం, మన జీవితం ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తేందుకు మన ఉపన్యాసాలు ఉన్నాయి, మన జీవన శైలి కానీ ఎంత ఆదర్శప్రాయంగా మన జీవితంలో బతికినాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను కూడా ఆయన దారిలో ఒక ఆయన స్ఫూర్తితోనే నా జీవితంలో, రాజకీయ జీవితంలో కానీ నిజ జీవితంలో కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాం. మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కుప్పల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, నేను నిజంగా విగ్రహం చూసినప్పుడు ఎప్పుడు ఈ రోడ్లో పోతే కానీ అంత పెద్ద విగ్రహం ఎప్పుడు గ్రహించలేదు, కనబడలేదు నాకు. నేను అది నిచ్చెనెక్కి పైకి ఎక్కుతుంటే కనబడుతుంది, నిజంగా ఇదేంది ఇంత పెద్ద విగ్రహం ఉందని చెప్పేసి. చాలా అద్భుతంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా ఈ ప్రాంత ప్రజల తరఫున కుప్పల నరసింహారెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మన జీవితంలో మనకంటే ముందు ఎవరైతే మహాత్ములు గొప్పలు ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో ఆలపాటి గారు చెప్పినట్టు చాలా మంది 100% తిన్నామా పన్నామా తెల్లారిందా, నేను నా భార్య పిల్లలు, నాకేం ఆస్తుంది, ఎంత సంపాదించినాం, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, మనకెందుకు లేదు సమాజం, మనం బాగుంటే చాలు అనే ఒక దూరంతోనే చాలా మంది ఒక రొటీన్గా ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆలోచన చేయాలి. సమాజం పట్ల మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి. మన గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో అదేవిధంగా ఒక సమాజం పట్ల మనం ఆలోచన చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎప్పుడు కానీ మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటు ఇతరుల మీద కూడా ప్రభావితం చేసే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. ఆ విధంగా మన జీవనం కొనసాగాలి. అలాంటప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది. లేదంటే నువ్వు 60 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 1000 ఏళ్ళు బతికినా నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీ కోసం, నువ్వు భార్య పిల్లల కోసం బతుకుతున్నావు, అంతేనా? దాంతో నువ్వు 1000 ఏళ్ళు బతికినా, 5,000 ఏళ్ళు బతికినా వచ్చేది ఏం లేదు. కానీ ఎన్నేళ్ళు బతికినావు కాదు, బతికిన రోజులు ఈ సమాజం కోసం నువ్వేం చేస్తున్నావు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు, నీ జీవితం అంత ఆదర్శవంతంగా ఉన్నప్పుడు నిన్ను చూసి లక్షల మంది, కోట్ల మంది ఒక స్ఫూర్తితోటి జీవితం కొనసాగిస్తారు. అందుకనే ప్రజల్లో ఎంతో మందిలో రాజకీయ నాయకులు చూస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే ఒక తెల్ల బట్టలు వేసుకొని ఉన్నంత మాత్రం రాజకీయం కాదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిస్వార్థంగా, నిజాయితీగా, అనుక్షణం సమాజం కోసం, ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో మార్పు కోసం మనం కష్టపడాలి. అటువంటిప్పుడు ఈ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. మనం అంటాం వీళ్ళు అధికారులు తప్పు చేసినట్టాం, పోలీసులు తప్పు చేసినట్టాం, ఈ అధికారిని బ్లేమ్ చేస్తాం అంటాం. ఈ ఎవ్వరు తప్పు కాదు.
ఒక రాజకీయ నాయకుడు అనేటోడు నిజాయితీగా ఉంటే మిగతా వాళ్ళందరినీ సెట్ చేయడం పెద్ద బాగా కాదు. ఎవరు తప్పు లేదు, ప్రజలకు కూడా తప్పు లేదు. ప్రజలకు తప్పుదో బట్టి బానిసలై దేనికో అలవాటు పడ్డారు, దీనికి మద్యానికి డబ్బుకు అలవాటు పడి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, వాళ్ళ తప్పు కాదు. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ఆలోచిస్తే నీ చుట్టూ అధికారులు కూడా కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గానే ఉంటారు. అంటే మన తప్పు. ఏది చేసినా మనతోనే స్టార్ట్ కావాలి, మనం నిర్ణయం తీసుకోవాలి. ఆలపాటిగా చెప్పిన దాంట్లో మనం మనస్సాక్షిగా ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం కరెక్ట్ అని తెలిసిన తర్వాత నువ్వు గెలువని ఓడని నిరంతరం నీ గెలుపు కోసం పాటుపడాలి. అది సమాజంలో మార్పు కోసం పనిచేయాలి, నీ కోసం కాదు. నువ్వు ఉన్నది నువ్వు చేసే పని నీ కోసం కాదు, అది ఇతరుల జీవితాలను మార్చేసేందుకు పనిచేయాలి. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తే నాకు అనిపిస్తుంది, రాజకీయాలు ఉన్న నాయకులందరికీ ఇటువంటి ట్రైనింగ్ క్లాసు పంపించాలి, ఇటువంటి స్పీచ్లు వినిపించాలి. రాజకీయ నాయకులు అనేటువంటి భారతదేశంలో ఎవరైతే ఉందో వాళ్ళు వివేకానంద స్వామి లాంటి వాళ్ళ బుక్స్ చదవాలి. ఫస్ట్ చదివిన తర్వాత పోటీ చేయాలి. నువ్వు కార్పొరేటర్ పోటీ చేస్తావా, వార్డు మెంబర్ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎంపీ చేస్తావా, ఫస్ట్ నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం రాజకీయాలు ఉన్నావు, ఈ సమాజం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏంది, అది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఫిట్ అవుతా, నువ్వు చేస్తా, నిస్వార్థంగా రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం కష్టపడతా అనుకున్నప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రావాలి. అంతే తప్పితే ఈ రాజకీయం అనేది ఇప్పుడు ఎట్లయిందంటే మార్పు కోసం కాదు, ప్రజల కోసం కాదు, తన కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్. ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు పెట్టడం, 500 కోట్లు సంపాదించుకోవడం, అంతేనా? మరి వివేకానంద స్వామి ఆత్మకు నిజమైన నివాళులు అర్పించాలంటే మనం అదేనా? మన సమాజంలో భారతదేశంలో పుట్టి ఒక మనిషిగా పుట్టినందుకు ఎంత గర్వపడుతున్నామో, తను చెప్పిన మాటలు ఒక భారతీయంగా పుట్టినందుకు మనందరం గర్వపడాలంటే ఆయన దారిలో నడవాలి. నన్ను కూడా చాలా మంది అన్నారు, రాజీనామా చేసి పోటీ చేస్తున్నా అంటే, రాజీనామా చేసి పోటీ చేసేది నా కోసం కాదు, నాకు ఆల్రెడీ పదవి ఉంది. నేను చేసేది ఒక మార్పు కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసమే నేను రాజీనామా చేస్తున్నా, పోటీ చేస్తున్నా అని చెప్తున్నా. చాలా మందికి అర్థం కాలే, ఏమైందని అంటున్నా. ఏం కాలే, ఏదో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం ధైర్యంగా సాహసంగా తీసుకున్న రోజే ప్రజలు ఆలోచిస్తారు. నీ నిర్ణయం తీసుకున్న రోజు నా ఎమ్మడి 10 మంది లేరు. ఆ తర్వాత నేను ఓడినా గెలిచినా నాకు 87,000 మంది ఓట్లు వేసారు. అంటే దాని అర్థమైంది, గెలుపు ఓటమిది కాదు. ఏదో రాజకీయంగా అధికారం ఉంది కదా అని చెప్పి ఏదో నా అధికార దుర్వినియోగం చేసి గెలిచినంత మంది నిజమైన గెలుపు కాదు. అది నిజమైన గెలుపు నీ నిర్ణయం నిజాయితీగా ఉండి ప్రజల్లోకి పోతే అది ప్రజలు నీకు నిర్ణయం చేస్తారు. ఒక టెంపరీగా నీకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినంత మాత్రం అది పర్మనెంట్ గా గెలుపు అనేది కాదు. ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా సరే. అందుకనే గెలుపు ఓటంలతో తను చెప్పుడు, గెలుపు ఓటంల గురించి ఆలోచించకుండా ఆ సాలెపురుగు సామెతతోటి ధైర్యంగా ముందుకు పోతున్నాను. అప్పుడు నీకు విజయం తప్పదు. 100% ధర్మమే చరిత్రలా ధర్మమే గెలుస్తుంది చివరికి. కొన్ని కష్టాలు కొన్ని రోజులు మనకు వచ్చినా సరే చివరికి మాత్రం ధర్మం గెలుస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా వివేకానంద స్వామి గారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని, ముఖ్యంగా ఈ బాలలు, నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం కదా, వాళ్ళ ఎండలో ఎంతసేపు కూర్చోబెట్టినాం. చలికి వేడైందా, వేడి ఎక్కువైందా? వాళ్ళందరూ ఎంతకైనా వేడిగా తట్టుకునేది వాళ్ళే. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన కొప్పుల నరసింహారెడ్డి గారిని అభినందిస్తూ, మీ అందరినీ కలుసుకునే అదృష్టం బాధ్యత ఆయన కల్పించిండు. నేను వేరే ప్రోగ్రామ్ ఉంటే కంపల్సరీ రావాలి అని అన్నారు. చేస్తామంటే నాకు నిజంగా కూడా చెప్పాలంటే నేను కూడా రాజకీయ నాయకుడు క్వాలిటీస్ లేవు, వచ్చినాయి కాబట్టి ఉంటున్నా కానీ తెలపడం వేసుకొని మనం అటువంటి మహాత్ముల యొక్క మాటలు జీవితాన్ని ఆదర్శంగా పనిచేయాలంటే నేటి రాజకీయాల్లో ఇప్పుడు అది పరిస్థితి లేదు, మీ అందరికీ తెలుసు. అయినా సరే మనం అక్కడ బాగలేదని చెప్పి పారిపోవద్దు. అక్కడ ఉన్న
పరిస్థితులను చక్కదిద్దామని చెప్పి మనం నిరంతరం మనం శ్రమించాలి. కానీ అక్కడ ఉన్న దుర్మార్గమైన వాతావరణం ఉంది, నేను ఇక్కడ ఫిట్గానే చెప్పి మారిపోతామా? లేదు. మంచోళ్ళు ఎక్కడైనా ఉంటారు, రాజకీయాల్లో కూడా మంచితనం ఉంటుంది, రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమాజం కోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఎంత కష్టమైన పని సరే, ఎంత నష్టమైనా సరే, ప్రాణాలు అర్పించైనా సరే మనం కష్టపడుకుంటూ ముందుకు పోకుండా సమాజం కోసం పనిచేయాలి. సమాజాన్ని ఉద్ధరిస్తేందుకు, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు, నిజాయితీగా పనిచేసేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులైనా, ఎన్ని బాధలు వచ్చినా సరే వెనుకపోయే ప్రసక్తే లేదు. తప్పకుండా మీకోసం, మీ అందరి కోసం తప్పకుండా నేను ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాజగోపాల్ రెడ్డి గారు ఆలపాటి గారికి భగవద్గీత ప్రదానం చేస్తారు. ధన్యవాదాలు చెప్పాల్సిందిగా. ఈరోజు స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా కొప్పుల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో భాగంగా విచ్చేసిన ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.